చిన్న చిన్న ఐడియాతో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్న మహిళల జర్నీని ఈరోజు చూడబోతున్నాం. సో ఇవాళ మనతో ఆ చిన్న బిజినెస్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న హిమబిందు గారు ఉన్నారు. అసలు మీ బిజినెస్ ఐడియా ఏంటి? నేను ఈ ప్రీ స్కూల్ కోసం నేను ఖర్చు పెట్టింది 40,000 మాత్రమే. నమ్ముతారా? ఓ వావ్, 40,000తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 40,000తో స్టార్ట్ చేశాను నా పాకెట్లో అనమాట. ఇందులో నీ పేరు రావాలి అని. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఐ డిడ్ ఇట్ అనమాట. మా నాన్న ఆ రోజు పేపర్ చదువుతున్నప్పుడు కొంచెం టీఎస్ వస్తున్నాయి. అమ్మయ్య కొట్టేసాను గోల్. మనీని వదిలేసి వెన్ యూ రన్, అప్పుడు మనీ ఆటోమేటిక్గా నీ వెనక వస్తుంది. మనీ కోసమే వెళ్తున్నావంటే మనీ మైండెడ్. మా హస్బెండ్ నువ్వు వంటలు అమ్మటం ఏంటి, నువ్వు క్యాటరింగ్ చేయటం ఏంటి అంటున్నారు. ఆ ఒకరోజు అమ్మాయికి అచీవ్మెంట్ వచ్చిన రోజు నేను ఆ రోజు చెప్పాను నువ్వు చేస్తావని అంటారు అనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే సక్సెస్ వచ్చే ముందు 100 మంది 100 అంటారు. బట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్మి అడుగులు వేయి, ఆటోమేటిక్గా నేను నడుచుకుంటూ 10 మంది వస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతరం మీడియా. దిస్ ఇస్ ప్రజ్ఞ. చాలామంది మహిళలకి హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేదా ఐటీ జాబ్ ఎంప్లాయీ అయినా అవ్వచ్చు. ఎంతోమందికి ఏదో చేయాలి అనే ఒక చిన్న పట్టుదల ఉంటుంది. అలాంటి పట్టుదలని సాధించాలి అనేప్పుడు ఏదో ఒక చేయాలి కదా. ఏం చేయాలి అనే దానికి ఐడియా రాదు. అలాంటి చిన్న చిన్న ఐడియాతో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్న మహిళల జర్నీని ఈరోజు చూడబోతున్నాం. సో ఇవాళ మనతో ఆ చిన్న బిజినెస్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న హిమబిందు గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ ప్రజ్ఞ. హలో అండి. సో బిందు గారు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీ బిజినెస్ ఐడియా ఏంటి? సో నేను 2007 హైదరాబాద్ రావడం జరిగింది ఫర్ మై గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోసం. సో మా ఫాదర్ వ్యవసాయం చేస్తూ ఉంటారు ఊర్లో. మా సిస్టర్ బీటెక్ హైదరాబాద్లో చదువుతున్నారు. అప్పటికే తనకి ఫ్రీ సీట్ రావడం జరిగింది. సో తను ఇక్కడే ఉంది కదా అనేసి నన్ను కూడా ఇక్కడికి పంపించారు. ఇద్దరిని ఇక్కడే పెట్టేసి. కానీ ఫ్రమ్ దట్ టైం మా ఫాదర్ అసలు ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్స్ అవి. ఎందుకు అంటే వ్యవసాయం చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక్క పంట పండటమే కష్టంగా ఉన్న రోజులు అవి. అప్పుడు చాలా కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేయటం అంటే ఆయనకి పాపం కష్టంగానే ఉండేది. బట్ మేము ఎప్పుడు కూడా పాకెట్ మనీ కోసం ఫోన్ చేసి అడగటం ఇట్లాంటివి ఏం చేసేవాళ్ళం కాదు. బికాస్ అప్పుడు మేము ఒక ట్యూషన్ సెంటర్స్లో వర్క్ చేసేవాళ్ళం. సో అట్లా మా కెరియర్ని స్టార్ట్ చేసి సో ఒక తపోవన్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో నేను ఒక డే కేర్ టీచర్గా వర్క్ చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని పిల్లలతో. ఇంత బాగున్నారే, క్యూట్గా ఉన్నారే అనేసి. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట, ఇలాంటిది నేను కూడా ఇన్ ఫ్యూచర్లో పెట్టుకోవాలి పెద్దయ్యాక. ఆ మ్యామ్ పేరు లక్ష్మి గారు. ఆ మ్యామ్లా నేను కూడా బాగా ఎర్న్ చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది పిల్లలతో జర్నీ అనుకునేదాన్ని. సో అట్లా డిగ్రీ చేస్తూ 7 డేస్గా ఈ జాబ్ చేస్తూ ఉంటే ఈవినింగ్ 3 o'clockకి కాలేజ్ అయిపోయేది. 4 o'clock నుంచి 8 o'clock వరకు ఇక్కడ ఉండేవాడు. సో నాకు అసలు చాలా ఇబ్బంది అనిపించేది. అంటే చదువుకోవడానికి టైం ఉండేది కదా, చాలా డిఫికల్ట్. దాంట్లో శాలరీ కూడా 1000 రూపీసే వచ్చేవి. అసలు చాలా ఇబ్బంది అయిపోయేది. హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, పాకెట్ మనీస్ చూసుకోవాలి, ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాకి వెళ్దామన్నా కానీ చూసి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరం కూడా ఇద్దరం కూడా అలానే ఉండే. అండ్ సో అప్పుడు ఏం చేసాము అంటే వద్దులే, ఇది ఒకళ్ళని జాబ్ చేద్దాము, ఒకళ్ళము కాలేజ్కి రెగ్యులర్గా వెళ్దాము. తనది బీటెక్, నాది డిగ్రీ. నాకు ఎక్కువ టైం ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ 9కి వెళ్తే 3కి వచ్చేస్తాను. కానీ తను మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 5కి వచ్చేది. సో తనకి టైం ఉండేది కాదు. సో నేను నా కాలేజ్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, చాలామంది చూసాను అప్పటికే. ఎగ్జామ్స్ అప్పుడు వస్తారు, అటెండెన్స్ ఫీజుని కవర్ చేసుకుంటారు, సో కాలేజ్కి రాకుండా. సో అట్లా ఉంటే నేను ఊరికే టీవీ చూస్తూ ఉన్నాను. సో టీవీ చూస్తూ ఉంటే కింద ఒక మీడియా ఛానల్లో ఒక స్క్రోల్ వస్తుంది. ఆ స్క్రోల్ చూసి నేను అప్లై చేశాను. ఐ వాజ్ జస్ట్ 17 అప్పుడు. వాళ్ళు ముందు సెలక్షన్స్కి రమ్మన్నారు, ఎగ్జామ్స్కి పెట్టారు. ఎగ్జామ్స్లో ఎంతోమంది, చాలా ఎక్కువ మందే ఉండే, అందులో 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 40 మెంబర్స్లో వన్ ఆఫ్ మీ అనమాట, నేను ఒకదాన్ని. అది నేను షాక్, అసలు నేను ఏం చెప్పాను రా, వీళ్ళు నన్ను ఎలా సెలెక్ట్ చేశారా అనేసి. ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్లో కూడా చాలా బాగున్నారు అన్నారు. బట్ మా ఫాదర్కి ఫోన్ చేసి నేను ఇట్లా యాంకర్గా చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఇప్పుడంటే డిజిటల్ మీడియా అంత బాగా ఫేమస్ అయిపోయి పేరెంట్స్ కూడా బ్రాడ్ మైండ్ అయిన తర్వాత దేర్ అండర్స్టాండ్. అప్పుడు అసలు అబ్బాయి నువ్వు యాంకరింగ్ చేయడం అంటే రేపు పొద్దున నేను ఎక్కడికైనా వెళ్తే మీ అమ్మాయి యాంకర్ చేస్తుందా అద్దా ఇదా అంటారు, సమస్య లేదు, నువ్వు నోరు మూసుకొని ఇంటికి వచ్చాయని చెప్పారు అనమాట. బట్ ఇక్కడ నాకు పాకెట్ మనీ తగ్గుతుంది, నేను ఇబ్బంది పడుతున్నాను, కాలేజ్ ఫీజులో ఓకే కానీ మిగతా అన్నిటికీ నేను అడగలేకపోతున్నాను చెప్పలేని ధైర్యం అది.
చాలా ఫ్రీగా ఉంటారు, వెరీ ఫ్రెండ్లీ. మేమిద్దరం అమ్మాయిలమైనా సరే కానీ ఇద్దరిని అబ్బాయిలా పెంచారనమాట. జస్ట్ లైక్ అనే టామ్ బాయ్స్ అని చెప్పాలి. ఎవరినైనా సరే కొట్టి ఇంటికి వెళ్ళిపోయి నేను ఆయన కొట్టొచ్చా అని చెప్పేసారు అక్క. నేను మాకేమో నాన్నగారు వాడెవడో ఏడిపిస్తున్నాడు గట్టిగా తిట్టొచ్చానని చెప్పేది మా అక్క పెద్ద ఇట్లా. సో అట్లా ఉండే మా నాన్న చాలా ఇదిగా రాయల్గా ఫీల్ అయ్యేవాళ్ళు మా ధైర్యాన్ని చూసి. ఓకే అయిపోయింది. బట్ నేను అది ఎందుకు వదిలిపెట్టదలుచుకోలేదు. సో నేను కాలేజ్ వాళ్ళతో మాట్లాడి అప్పటికి అంతా సెటిల్ చేస్తాను, ఎగ్జామ్స్ వరకు వచ్చి రాస్తాను అనేసి. ఆ తర్వాత ఏం జరిగింది, మా ఫాదర్కి చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళి నేను బిహైండ్ ద కెమెరా ఉంటాను, కెమెరా ముందు ఉండటం నాకు పాసిబుల్ కాదు. మీరు ఆర్జే అని విన్నాను యాక్చువల్లీ. సో బిహైండ్ ద కెమెరాని ఉంటారు. ఎప్పుడు ఫేస్ చేయలేదా కెమెరాని? చెయ్యాలనిపించలేదా? ఎప్పుడో ఒక్కసారి ఏదన్నా నాకు కుతూహలం, మరి ఫాదర్ చూడడు అని ఫిక్స్ అయిన సందర్భాల్లో అలా చేసేదాన్ని. బట్ అవి చూసేవారు కానీ ఏమనేవాళ్ళు కదా, సర్లే ఏదో నీ ముచ్చట కోసం చేసేవాళ్ళే అనేవాళ్ళు. సో అట్లా ఏం చేశాను, ఒక మీడియా ఛానల్లో లైబ్రేరియన్గా వర్క్ చేశాను, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. సో ఇట్లా సైమల్టేనియస్గా నా 3 years ఆఫ్ డిగ్రీ అయ్యే లోపల నేను సీనియర్ ప్రొడ్యూసర్ రేంజ్కి వచ్చేసాను. డిగ్రీ చేస్తూనే. ఇంకా అప్పటికి మా ఫాదర్కి అర్థమైపోయింది పిల్ల వర్క్ చేస్తుంది, మీడియాలోనే వర్క్ చేస్తుంది అనేసి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈయన పోక్ చేయడం మొదలుపెట్టారు. అసలు మీడియాలోకి వెళ్తే అమ్మాయిలు ఇంకేమైనా ఉందా, అద్దా ఇదా డామ్ డూమ్ డుష్క్ అనేసి. తెలుసుకోవచ్చా ఎందులో వర్క్ చేశారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మై లాస్ట్ కంపెనీ. గ్రేట్. అంతకుముందు ఫస్ట్ భక్తి, తర్వాత ఎన్టీవీ, ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మల్టీ టాలెంటెడ్ అండి మీరు. థ్యాంక్ యూ. సో ఈ కెరీర్కి ఎందుకు స్టాప్ పెట్టాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒప్పుకోలేదు. ఇంకా ఇంట్లో అందరూ, ఊళ్ళో అందరూ పోక్ చేయడం మొదలుపెట్టారు. మీ అమ్మాయి మీడియాలో వర్క్ చేస్తున్నట్టుగా, యాంకర్ అంటగా. నేను కాదు అని చెప్పినా కానీ వినే స్టేజ్ లేదనమాట. ఇక అప్పటికి ఇంట్లో అందరిలో చిన్నదాన్ని. మా నాన్న సైడ్ ఫ్యామిలీస్లో నేనే చిన్న, మా మదర్ సైడ్ ఫ్యామిలీలో నేనే చిన్న. అందరిలో ముందు నాకే పెళ్ళి అయిపోయింది. ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఒకసారి ఏంటి నాకు పెళ్ళేంటి, ఐ వాజ్ జస్ట్ 20 years, నాకు పెళ్ళేంటి, అంతే. పెళ్ళి 20 years అప్పుడే ఆర్జే అయ్యారు, అప్పుడే పెళ్ళి. 20 yearsకి ఆర్జే అవ్వలేదు, నేను యూఎస్కి వెళ్ళక ముందు ఆర్జే అయ్యాను. సో నాకు ఒక బాగా అండర్స్టాండింగ్ హస్బెండ్ దొరికారనమాట ఒక అరేంజ్ మ్యారేజ్లో. సో తను ఏం చేశారు అంటే, ఇట్లా నేను బాగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు కదా, చాలా బాగా మాట్లాడుతున్నావు, నీదో ఏదో టాలెంట్ ఉంది, నువ్వు ట్రై చెయ్యి, డెఫినెట్లీ నీకు కొత్తగా నువ్వు సక్సెస్ని చూడొచ్చు, నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఈయన ఏదో చెప్తాడు, నాకేం అర్థం అవ్వట్లేదు, అసలు నాలో టాలెంట్ ఏంటి అనుకునేదాన్ని నేను ఫస్ట్. సో నాకు బాయ్ కిడ్ బాన్ అయ్యాడు. నేను ఢిల్లీ వెళ్ళాను ఫస్ట్ నా హస్బెండ్తో, తను ఐటీ ఫీల్డ్. అక్కడ ఉన్నప్పుడు ఒక ఆపోజిట్లో ఒక స్కూల్ రన్ అవుతూ ఉండేది. మళ్ళీ నాకు ఎందుకో స్కూల్ వాతావరణం చూడగానే అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉండేదో. ఆ స్కూల్ చూస్తూ ఉండేదాన్ని. నాకు మార్నింగ్ వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడం, పిక్ చేసుకెళ్ళడం, ఇవన్నీ చూస్తాం. ఆ యాక్టివిటీస్, ఇప్పుడు ఇక్కడ అన్ని కలర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, కానీ ఢిల్లీలో 2012 అనుకుంటా, 12లో రకరకాల కలర్ యాక్టివిటీస్, ప్రతి ఈవెంట్ని, ప్రతి ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేయడం నేను ఫస్ట్ అక్కడ చూశాను. సో ప్రీ స్కూల్స్లో అది చూసి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది. అసలు ఏంటి భలే చేస్తున్నారు వీళ్ళు, పేరెంట్స్ కూడా భలే బాగా గ్యాదర్ అవ్వటం, మదర్స్తో ఈవెంట్స్ చేయించడం, ఇవన్నీ. నా బాల్కనీ వాళ్ళకి కరెక్ట్గా కాంపౌండ్ వాలే, అన్నీ చక్కగా కనిపించేవి. అవన్నీ నోటీస్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నా బాయ్ కిడ్ బాన్కి నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ ఇంకా అంతే అయిపోయింది. ఇక తర్వాత వీడిని పెంచుకోవడం, వీడితో ఉండటం, వీడికి తినిపించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండగా వీడి స్కూల్కి వెళ్ళి వేసుకొచ్చేసాడు. సో నాకు ఇంట్రెస్ట్ కదా ఆల్రెడీ, నేను కూడా వీడితో వెళ్తాను, వీడితో పాటు ట్రై చేస్తాను, వాడి స్కూల్లోనే టీచర్గా చేస్తాను అని. ఇద్దరు ఒక దగ్గర వద్దు, బట్ నువ్వు వేరే స్కూల్లో ట్రై చేయండి. నేను మా ఏరియాలోని ఒక బిగ్గెస్ట్ స్కూల్ అనమాట, మా ప్రగతి నగర్లో. ఆ స్కూల్లో ట్రై చేశాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సెలెక్టెడ్ అన్నారు. ఓహో, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయాలంటే మనం కూడా అలా పిల్లల్లా కలిసిపోవాలా అని తెలుసుకున్నాను. అలా నేను ప్రగతి నగర్లోనే 5-6 స్కూల్స్లో వర్క్ చేశాను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 yearsలో. బికాస్ ఆఫ్ నాకు టీచర్గా ఉండిపోవడం ఇంట్రెస్ట్ కాదు, అక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చూడాలి అనేసి ఒక దగ్గర టీచర్గా, ఒక దగ్గర అడ్మిన్ డిపార్ట్మెంట్లో, ఒక దగ్గర ఏమంటారు మళ్ళీ కరిక్యులం తయారు చేసే టీంలో, ఇట్లా రకరకాల సెక్టర్స్లో వర్క్ చేశాను. ఈ వర్క్ చేస్తున్న క్రమంలో మా హస్బెండ్కి యూఎస్ వెళ్ళడం జరిగింది. అక్కడ యూఎస్లో ఇంకా చాలా నేర్చుకున్నాను. సో ఈ వెళ్ళే క్రమానికి ఈ స్కూల్కి మధ్యలో నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి, నువ్వు బాగా మాట్లాడుతావు కదా, వై యూ నాట్ ట్రైడ్ ఇట్ అనే ఆర్జే, ఎందుకంటే తెలుగు వన్లో, తను యూఎస్లో ఉంటుంది, తెలుగు వన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్జేస్ తీసుకుంటున్నారట, నువ్వు ఎలాగో నీ బాయ్ కిడ్ని వదలకుండా వెళ్ళొచ్చు, చేయొచ్చు, నీకు నచ్చిన ప్యాషన్గా అనేసి. సో ట్రై చేశాను. ట్రై చేస్తే ఆఫీస్కి రమ్మన్నారు. సరే అని ఆఫీస్కి వెళ్ళాను. వెళితే ఫస్ట్ ఒక షో 3:30 to 5:30 షో.
ఆ షోలో ఒక్కరోజే 30 కాల్స్ 40 కాల్స్ వచ్చాయి త్రూ అవుట్ ద కంట్రీ. అసలు నేను షాక్, నేను ఏం మాట్లాడుతున్నాను వీళ్ళందరికీ ఇంత ఇంట్రెస్ట్గా ఉంది అనేసి. సరే ఓకే, అప్పుడు ఐ డిసైడెడ్ మనలో ఏదో టాలెంట్ ఉంది, దాగి ఉంది, తెలియట్లేదు, ఇక తీయాలి దీన్ని బయటికి అనేసి. సో అట్లా ఆర్జే కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఆర్జేగా ఎంజాయ్ చేస్తూ ఇటు ఇలా ఉండగా యూఎస్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. యూఎస్లో అక్కడ తెలుగు పిల్లల్ని తెలుగు స్కూల్స్లో డ్రాప్ చేస్తూ, అంటే ఏమంటారు, ఈ డే కేర్ సెంటర్స్లో, ప్రీ స్కూల్ సెంటర్లో, పీకేలో డ్రాప్ చేస్తూ ఉంటారు. వీక్లీ 2 or 3 days ఉంటుంది వీళ్ళకి. అక్కడ చాలా రకాల యాక్టివిటీస్, కుమాన్ క్లాసెస్, స్విమ్మింగ్ క్లాసెస్, డ్యాన్స్ క్లాసెస్, భరతనాట్యం, కూచిపూడి, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలని. అవన్నీ చూసి అబ్జర్వ్ చేసి మా వాడిని కూడా చక్కగా వాడు స్విమ్మింగ్కి వెళ్ళేవాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పేరెంట్స్తో మాట్లాడటం, వాళ్ళ దగ్గరలో ఉన్న స్కూల్లో ఎలా పిల్లల్ని మోల్డ్ చేస్తారు, సీసీ కెమెరా యాక్సెస్ ఇచ్చేస్తారు విత్ ఆడియో, పిల్లల్ని వాళ్ళు ఏం ట్రీట్ చేస్తున్నారో చూడటం, ఇవన్నీ చూశాను. ఐ అబ్జర్వ్ ఇట్. ఓకే, నేను ఇండియా వెళ్తే ఒక 3-4 years బ్యాక్ అప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి వెళ్ళిన ప్రతిసారి వచ్చి రాసుకునేదాన్ని. ఓకే, ఇలా ఈవెంట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇక్కడ ఈ ఏమంటారు, వాట్ ఈస్ దట్ కాల్డ్, హెలోవిన్ ఫెస్టివల్ ఇలా చేస్తారు, లేకపోతే మదర్స్ డే ఇలా చేస్తారు, ఫాదర్స్ డే ఇలా చేస్తారు. ఈవెన్ ఇక్కడ February 14 చేసుకోవడం పెద్ద నేరం, అక్కడ పిల్లలకి ఒకళ్ళకొకళ్ళు చాక్లెట్స్ ఇచ్చుకుంటారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేసి. సో అలా అన్నీ చూసి నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఇలా పిల్లల్ని మోల్డ్ చేసుకుంటూ మన దగ్గర ప్యాంపర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది, డెఫినెట్లీ మనం ప్రీ స్కూల్స్ పెడితే సక్సెస్ అవుతుంది ఈ కైండ్స్ ఆఫ్ మెథడ్లో అనుకున్నాను. వచ్చి రాగానే ప్రపోజల్, బట్ అప్పటికే ఆమె వెంటనే ప్రెగ్నెంట్ అంటే 5th month క్యారింగ్లో ఉన్నాను. మా హస్బెండ్ సస్సే మీరు ఒప్పుకోలేదు, నో నాట్ ఎట్ ఆల్, అసలు ఎట్లా పెడతావు, హౌ డేర్ యూ టు టేక్ దిస్ స్టెప్ అని. ఆల్రెడీ ఒక తెలుగు అని చేస్తున్నావు కదా ఆన్లైన్లో, బాగుంది, సో నువ్వు అది హ్యాపీగా రన్ చేసుకో, వద్దు అనేసి. బట్ లోపలేమో క్యూరియాసిటీ ఆగట్లేదు, ఏదో చెయ్యాలి, ఎంత యూజ్ తెలిసింది. ఒక 2-3 ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు కూడా మా అబ్బాయి ఫ్రెండ్స్ మదర్స్ అనమాట. నువ్వు క్యారింగ్లో ఉన్నావు కదా, ఇప్పుడు రిస్క్ అవుతుందేమో, వద్దు వద్దు అన్నారు. బట్ ఒక ఫ్రెండ్ని అడిగాను అనమాట, తన పేరు శిరీష. అడిగిన వెంటనే within minute-లోనే విందు, ఐ విల్ కమ్ విత్ యూ, మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేసేద్దామని. అలా స్టార్ట్ చేసిన కంపెనీయే బిజీబీ లెర్నింగ్ సెంటర్. దిస్ ఈజ్ వాట్ మీ అనేది ఇక్కడ వరకు నా బ్యాక్ ఎండ్ స్టోరీ అనమాట. సో అలా వచ్చింది ఈ ఐడియా. అండ్ మీరు ఒకరే కాదు, ఇందులో ఇంకొకరు, తన పేరు శిరీష. ఓకే. అండ్ అంటే నార్మల్గా నేను మీ స్టోరీ ఇప్పుడు వింటున్నాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, మీరు మీడియాలో వర్క్ చేసేటప్పుడే మీ పేరెంట్స్ వద్దన్నారు, సపోర్ట్ చేయలేదు. అలాంటిది బిజినెస్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ వచ్చిందంటే, మీ హస్బెండ్ చేశారా, లేకపోతే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నా? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ మా ఫాదర్కి తెలీదు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీ కైండ్స్ ఆఫ్ హెల్ప్, నాన్నగారు నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అమ్మ రావాలి అంటే, మాది ఖమ్మం. సో 4 hours or 5 hours జర్నీ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉన్న బట్టలతో బస్ ఎక్కిచ్చేస్తాడు మా డాడ్. దట్ మచ్ ఆఫ్ హెల్పింగ్ ఎక్కువ. అసలు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతున్నా ఉండేదాళ్ళు, ఓకే నేను ఏం చేయగలనో చెప్పి అది చేస్తాను అంటారు అనమాట. సో నేను 5th month క్యారింగ్లో ఉండగా ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అనేసి మా హస్బెండ్తో ఫస్ట్ అడిగితే, ముందు అసలు తన నమ్మకం ఏంటంటే ప్లేస్ దొరకదు, సో నువ్వు ట్రై చేసుకో అనుకున్నాడు. ముందు పక్కన ఎవరైనా సపోర్ట్ లేకుండా వద్దన్నారు, సపోర్ట్ తెచ్చుకున్నాను. ప్లేస్ దొరకదు అనుకున్నాడు, ప్లేస్ తెచ్చాను. ఇంకా అర్థమైంది ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, నేను కూడా యాక్సెప్ట్ చేయాలి అనేసి. సో తను హెల్ప్ చేశారనమాట. తను ఎంత బాగా హెల్ప్ చేశారంటే, నేను ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో అగ్రిమెంట్స్ అన్నీ చేసుకోవడం, అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను చేసి పెట్టారు. నువ్వు అన్నీ తిరగలేవు, అన్నీ నేను చేస్తా, ఓన్లీ పేపర్ మీద సైన్ చేసాయనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ దగ్గర తను ఉండేవాడు అనమాట. అండ్ నేను ఈ ప్రీ స్కూల్ కోసం నేను ఖర్చు పెట్టింది 40,000 మాత్రమే, నమ్ముతారా? ఓ వావ్, 40,000తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 40,000తో స్టార్ట్ చేశాను, నా పాకెట్లోంచి తీసి అక్కడ. అంటే అప్పట్లో అంటారా? ఇప్పుడు 2019 ఇట్ వాజ్ ఎన్ హ్యాపెన్స్. 2019 అందరూ షాక్, 40,000తో ఎలా అనేసి. నేను ఏమంటారు, మోనోపోలీ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్ టాయ్స్ని యూస్ చేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మీరు అమ్ముతారు, మీ దగ్గర నుంచి ప్రాక్టికల్స్కి ఒక డెమోస్కి కొంచెం పేమెంట్ చేసి తీసుకుంటాం. అవి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు, సపోజ్ నేను 5,000 పే చేస్తే వాళ్ళు 4,000 నాకు రిటర్న్ ఇచ్చేస్తారు, 1,000 ఉంచుకుంటారు, 1,000 ఉంచేసుకొని అడ్వాన్స్ కింద. సో అట్లా 1 month వీళ్ళ దగ్గర, 1 month వాళ్ళ దగ్గర, 1 month వాళ్ళ దగ్గర అట్లా యూస్ చేసి జస్ట్ ఒక ఇన్ స్పాన్ ఆఫ్ 9 months అట్లా మూవ్ చేశాను. ఓకే, నా 40,000 ఏదైతే ఇన్వెస్ట్మెంటో నాకు 2 lakhs రిటర్న్ కూడా వచ్చేసింది.
స్ట్రాటజీ. యా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మౌత్ పబ్లిసిటీయే. నేను ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు, ఎక్కడ బోర్డింగ్స్ పెట్టలేదు, ఎక్కడ ఏం చేయలేదు. నా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళు వాళ్ళకి తెలిసిన అపార్ట్మెంట్లో వాళ్ళు మా ఫ్రెండ్ పెడుతుంది ప్రీ స్కూల్, ముందు డే కేర్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తున్నాము. అప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి ఖచ్చితంగా డే కేర్ నీడ్ ఉండేది. ఇప్పుడంటే హైబ్రిడ్ వచ్చేసి ఇలా యూజ్ అవుతుంది, కానీ అప్పుడు కంపల్సరీ. అంటే బిజినెస్కి పెట్టుబడి అని అడగడానికి కూడా లేదు యాక్చువల్లీ. 40,000 కాబట్టి దీనికి కూడా మీ హస్బెండ్ హెల్ప్ చేశారా? నేను మా ఫాదర్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మాకు ఏమంటారు పంట డబ్బుల కింద కొంత మనీ ఇస్తారు. సో ఆ రోజు చెప్పారనమాట, నేను నీకు కొంచెం ఇస్తున్నాను, ఇందులో ఇవే క్యాపిటల్ ఫండ్గా యూస్ చేసుకో అని. ఐఎమ్ హ్యాపీ అనమాట. నిజంగా ఇవి యూజ్ అవుతాయా, ఇంత తక్కువ ఇస్తున్నావు అనుకున్నాను. హీ వాస్ గివ్ టు మీ అట్ 2.5. నేను అందులో 40 తీసుకున్నాను, మిగతా అంతా కూడా అట్లా పక్కన పెట్టేశాను. ఆ 40ని నేను 2 lakhs వితిన్ 6 monthsలో చేశాను అనమాట. సో నా ఫ్రూట్స్ నాకు వచ్చేసాయి. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చాక ఒక రాంగ్ స్టెప్ కూడా అయ్యింది. ఏం చేశాను, వితిన్ 6 monthsలోనే ఇంకొక ప్లేస్లో స్టార్ట్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో. అదొక ఏమంటారు గ్రేటెడ్ విల్లాస్ ప్లేస్లో ఒక 600 విల్లాస్ ఉంటాయి. అక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఒక 1 month ఖాళీగానే ఉన్నాము. 3 members 4 members వచ్చారు. నెక్స్ట్ మంత్ విపరీతమైన ఫ్లోటింగ్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ విపరీతంగా కరోనా వచ్చి మొత్తం కొట్టేసింది. వచ్చిన ప్రాఫిట్, వచ్చిన గుడ్ విల్ అంతా అసలు ఏం చేయాలో అర్థం కాదు. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, యాక్టివిటీస్ ఎక్కడ ఇవ్వాలి నేను? సో భారత్ బంద్ అన్నారు, నెక్స్ట్ డే కోవిడ్ లాక్డౌన్ అన్నారు, ఏం చేయాలో తెలియదు. అప్పటికే నేను యూఎస్లో ఉంటున్న మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి, ఎవరైతే నన్ను తెలుగు వన్లో ట్రై చేయని చెప్పిన వాళ్ళ పాపకి మ్యూజిక్ క్లాసులు ఇస్తున్నాను ఆన్లైన్లో. సో అట్లా ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసులు ఇస్తున్నప్పుడు తను ఏం చేస్తుందంటే కరోనాలో మిగతా ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టింది, మా పిల్లలు ఆన్లైన్లో క్లాసెస్ నేర్చుకుంటున్నారు, ఆన్లైన్లో క్లాసులు నేర్చుకుంటున్నారని. అలా మౌత్ పబ్లిసిటీ అక్కడ కూడా యూఎస్లో. అలా వితిన్ April 20sలో స్టార్ట్ చేశాను ఆన్లైన్ని. May 7 or 8కి 120 స్టూడెంట్స్, 120 కాదు 110 స్టూడెంట్స్. సో యాజ్ ఆఫ్ నౌ 300 స్టూడెంట్స్. అంటే ఎలా స్టార్ట్ చేసేటప్పుడు అనిపించిందా అండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది? అవ్వదు. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ నేను ఎవరి దగ్గర అయితే ఫీజు తీసుకొని నెక్స్ట్ మంత్ క్లాసులు ఇస్తాను, యాక్టివిటీస్కి మ్యూజిక్, డ్యాన్స్, గిటార్ ఇవి ఇస్తానని చెప్పాను, వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వడం ఇచ్చేసి ఆపేద్దాంలే అనుకున్నాను. ఏదైతే పార్ట్ టైం అనుకున్నానో అది ఫుల్ టైం అయింది. ఏదైతే ఫుల్ టైం అనుకున్నానో ఆఫ్లైన్ అది పార్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు ఆఫ్లైన్ నడుస్తుంది, బట్ అక్కడ ఒక 10 kids ఉంటారు అంతే. అంటే నాకు ఒక చిన్న క్వశ్చన్, అంటే మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐడియా ఉంటుంది. బట్ మన స్టూడెంట్ అంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు స్టూడెంట్స్? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అసలు ఏజ్ లిమిటే ఉండదండి. ఎవ్రీ లెర్నింగ్ పర్సన్ ఈజ్ ఎ స్టూడెంట్. సపోజ్ మై గర్ల్ కిడ్ ఈజ్ 5 years old, తను స్టూడెంట్. నా దగ్గర ఒక పియానో నేర్చుకుంటారు అస్సాం నుంచి. షీఈస్ ఎన్ 63 years డాక్టర్. షీఈస్ ఆల్సో స్టూడెంట్ ఫ్రమ్ అస్. తను రిలాక్సేషన్ పర్పస్ షీ వాంట్స్ టు లెర్న్ పియానో. అంటే జనరల్గా చిన్న కిడ్స్ని ఆఫ్లైన్ నార్మల్గా మెయింటైన్, అంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఆన్లైన్లో ఎలా మేనేజ్ చేశారు? ఆన్లైన్లో రకరకాల కైండ్స్ ఆఫ్ కరోనాలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను. అసలు కలర్ థీమ్, ఆ రోజు కలర్ థీమ్స్ తీసుకొస్తే కలర్స్ చూపిస్తారు అనమాట. ఈరోజు రెడ్ కలర్ థీమ్స్ అంటే వాళ్ళ ముందు పెట్టుకొని చూపిస్తారు. ఒకరోజు ఆ టీచర్ రాలేదు. ఎవరైతే టీచర్ని హైర్ చేసుకుంటామో క్లాస్లో 3-4 పిల్లలు ఉంటారు. ఆన్లైన్లో 3 or 4 kids ఇస్ అ గ్రూప్, అంతే, అంతకుమించి ఎక్కువగా తీసుకోం. ఆ రోజు ఏమైంది, వాళ్ళ టీచర్ రాకపోతే వాడు ఏడుపు, నేను మా టీచర్ క్లాస్లో వింటా, లేకపోతే నేను వినను అనేసి. ఇప్పటికీ స్టిల్ అవుతాయి కొంతమంది పిల్లలకి. ఆ టీచర్ ఆబ్సెంట్లో ఉంటే వేరే టీచర్ క్లాస్ చెప్తున్నారు అనుకోండి, నాకొద్దు ఈరోజు నేను క్లాస్ వినను, నా టీచర్ వచ్చిన రోజే వింటానని చెప్తారు అనమాట. నువ్వు పో అని అరుస్తారు వాళ్ళు. అంటే చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్జే, తర్వాత హౌస్ వైఫ్, తర్వాత యూ స్టార్టెడ్ బిజినెస్, దట్ టు రిలేటెడ్ టు టెక్నికల్. సో ఈ టెక్నికల్ యాప్ అనేది ఎలా మెయింటైన్ చేశారు? అంటే వైఫై కనెక్షన్స్ ఉండాలి ప్రాపర్గా, అటెండెన్స్ ట్రాకింగ్ ఉండాలి, అసలు ప్రతి స్టూడెంట్ సిన్సియర్గా జాయిన్ అవుతున్నారు, ముందుకెళ్తున్నారు అనేది ఎలా అసలు గ్రాస్ప్ చేస్తారు? మీరు అన్నట్టు ఎవ్రీ డే అటెండెన్స్ ఉంటుంది, ఎవ్రీ డే ట్రాకింగ్ అంతా త్రూ ఏదైతే యాప్స్ యూస్ చేస్తామో గూగుల్ మీట్, జూమ్, వాట్ ఎవర్ దట్ యాప్స్, అవన్నీ వాడుతూనే వాటిలో తీసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం వీడు ఎంతవరకు నేర్చుకున్నాడో అని ఒక పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీళ్ళకే కాంపిటీషన్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 60 యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. 64 కళలు అంటారు కాబట్టి అందులో ఒక 60 కళలు తీసుకున్నాం మేము.
భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఒక ముగ్గురు టీచర్స్ ఉంటారు. నార్త్ ఇండియన్ టీచర్, సౌత్ ఇండియన్ టీచర్స్ ఇద్దరు. ఆ ముగ్గురు టీచర్స్ దగ్గర ఉన్న 30 మంది పిల్లలకి కాంపిటీషన్ ఉంటుంది. లైక్ శివరాత్రి రోజు అవుతుంది. శివరాత్రి సందర్భంగా సో ఈ ఈవెంట్ ఇదంతా కూడా ఆన్లైన్లోనే, త్రూ ఆన్లైన్. వీటికి కూడా సెలబ్రిటీస్ గెస్ట్లు వస్తారు. వావ్, వీడియోలో కనెక్ట్ అవుతారు. వీడియోలో కనెక్ట్ అవుతారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు ఎలా వేస్తున్నారు ఎవ్రీథింగ్ చూసి హీఈస్ ద పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేస్తారు, బట్ హీఈస్ ద ఫస్ట్, హీఈస్ ద సెకండ్, హీఈస్ ద థర్డ్, వాళ్ళకి బిజీబీ తరపున ఒక మెమోంటోస్ పంపిస్తాం. ఇలా లాస్ట్ 2020 నుంచి 21 నుంచి ఎగ్జాక్ట్గా చెప్పండి 21 నుంచి 24 వరకు యాన్యువల్ డేస్ జరుగుతూనే వచ్చాయి. ఒక స్కూల్నే ఆన్లైన్లో యాప్ యూజ్ చేసి నడిపించేసారండి. బాగుంది, థ్యాంక్ యూ. అండ్ అంటే ఇప్పుడు మీ దగ్గర కోచింగ్ క్లాస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదైనా వాల్యూడ్ సర్టిఫికేట్ ఉంటుంది, బిజీబీ లెర్నింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పియానో, గిటార్ ఇవి నేర్చుకున్న వాళ్ళకి ట్రినిటీ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఇప్పిస్తాం ఎగ్జామ్ రాపించి. అండ్ కర్ణాటిక్ వోకల్ వాళ్ళకైతే సంపద అనేసి యూఎస్లో ఉంటుంది, సంపద అనేసి అక్కడ వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అంత డీటెయిల్స్ అన్నీ పంపించేసి ఎగ్జామ్ టైము, డేటు అంతా డీటెయిల్గా విత్ ఇన్ హాల్ టికెట్స్తో సహా అన్నీ అరేంజ్ చేస్తాం. అబాకస్కి కూడా అంతే, ఇండియన్ సర్టిఫైడ్ అబాకస్ ఎగ్జామినేషన్ నుంచి ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. సో ఆల్ దోస్ ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ ఓపెన్ బుక్ అనమాట మా దగ్గర. అంటే ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉండొచ్చు? అంటే మధ్య తరగతి వాళ్ళకు కూడా బాగా మంచి క్వశ్చన్. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, నేను ఫార్మర్ కూతుర్ని, రైతు బిడ్డని. సో రైతు కష్టాలు మనకు తెలుసు. ఈ రోజుల్లో ఎంత సంపాదించే ఉన్నత స్థితిలో ఉన్నా కానీ వాళ్ళకు ఓకేనేమో, కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి వాళ్ళకు ఉన్న కష్టాలు నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఎవ్రీ హ్యూమన్కి అది పాకెట్కి దగ్గరగానే ఉంటుంది ఫీజు అనేది, ఎఫర్డబుల్గా. హై ఎఫర్డబుల్స్ అనేవి అసలు ఇప్పటివరకు లేవు. అబ్రాడ్ వాళ్ళకి, ఇండియన్ వాళ్ళకి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. సో కొంతమంది మరీ టైం జోన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. మా వాళ్ళు హార్డ్ టైం 1:30, 2:30, 3:30కి లేవాలి టీచర్స్ అంటే తప్ప మిగతా అందరికీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది మనం చేయగలుగుతామా లేదా అంటే ఒక గివప్ అనేది ఒక చిన్నది ఖచ్చితంగా ఎక్కడో చోట వస్తుంది. కోవిడ్ టైంలో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ చూసి అంటే చేయగలుగుతామా అంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? అబ్బో చాలాసార్లు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నాకు అవసరం అంటావా అని అడుగుతాను అనమాట. వెన్ ఐ మెట్ ఇన్ క్యారింగ్ టైం ఇన్వెస్ట్ చేసింది 40,000 కానీ ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే డ్రైవర్ రాకపోతే డ్రైవర్ డ్యూటీ, ఆయమ్మ రాకపోతే చివరికి ఆయమ్మల డ్యూటీలు కూడా చేసేవాళ్ళం మేము. బట్ గాడ్ గివెన్ గిఫ్ట్ మేట్స్ అనేవాళ్ళు ఈజీగా దొరికేవాళ్ళు అనమాట. ఇవాళ ఆయమ్మ రావట్లేదంటే దగ్గరలో ఒక అడ్డా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అమ్మ ఇవాళ ఆయమ్మ లేదు, ఆయమ్మ డ్యూటీ చేస్తారంటే వస్తామనేవాళ్ళు. పర్ డేకి 1,000 రూపీస్, 2,000 రూపీస్ కూడా తీసుకునేవాళ్ళు వాళ్ళు. ఆయమ్మ డ్యూటీ అంటే ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అనేసి. మిగతా ఏ పనైనా ఓకే కానీ ఇది పిల్లలతో కదమ్మా, ఖచ్చితంగా ఎక్కువ పేమెంట్ అడుగుతారు, అది ఓకే. నెక్స్ట్ డ్రైవర్ రాకపోతే ఇంత పెద్ద పొట్ట వేసుకొని డ్రైవింగ్ చేసుకునేవాళ్ళం. నేను శిరీష డ్రాపింగ్ పికపింగ్ చేసుకునేవాళ్ళం బైక్స్ వేసుకొని. ఒక్కొక్కసారి అనిపించేది నాకు ఇవన్నీ అవసరం అంటావా అని. బట్ ఎండ్ ఆఫ్ ద ఒక పీరియడ్లో పేరెంట్స్ అప్రిషియేషన్స్ ఇస్తారు కదా, ఆ రోజు అనిపిస్తుంది అన్నమాట, వా కథం బిందు చేసావు, గట్టిగానే కొట్టేవని. అంటే మీ మెయిన్ గోల్ ఏంటండి? అంటే ఎయిదర్ మనీ ఆర్ సంథింగ్ సాధించాలి అనే ఒకటి ఉంటుంది. మనీ అనేది ఎవరికైనా ఉంటుంది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే నేను మా ఇంట్లో చిన్నదాన్ని అని చెప్పాను కదా, మా మమ్మీ సైడ్ వాళ్ళంతా బాగా రిచ్ కాదు, బాగా ఎడ్యుకేటర్స్. ఎట్లా ఎడ్యుకేటర్స్ అంటే ఐఐటి, జేఈ, బిట్స్, ఏమంటారు ఎంటెక్ అన్నిట్లో గోల్డ్ మెడలిస్టులు. మన పరిస్థితి అట్లా కాదు. మీరు బ్యాక్ బెంచరా? బ్యాక్ బెంచర్ కన్నా కొంచెం ముందు స్టెప్ ఉంటుంది అంతే. ఓకే, మరీ బ్యాక్ బెంచర్ అని చెప్పాను, బ్యాక్ నుంచి 2వ స్టెప్లో ఉంటాను. ఎప్పుడు కూర్చుని అదే ప్లేస్ మంది. నేను మ్యాథ్ క్లాస్లో క్లాస్ ఎన్ని రోజులు లేవు, ఎప్పుడు కూడా 10th క్లాస్లో గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్, ఓకే పద వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయేదాన్ని. సో నా ఏదైనా ఇప్పుడు సపోజ్ డిస్కషన్ అవుతూ ఉంటే మనం ఏదైనా చెప్తూ ఉంటే దే కుడెంట్ లిజన్ అనమాట. అసలు తీసుకునేవాళ్ళు కదా, ఇదేదో చెప్తుంది పక్కెళ్ళి ఆడుకో అన్నట్టు చూసేవాళ్ళు. ఆ రేంజ్ నుంచి ఇప్పుడు బిందు వస్తుందా, బిందు ఉందా, బిందు కావాలి అని అడిగే స్టేజ్కి రావాలి. ఇదే మెయిన్ ఇదనమాట. అండ్ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఒక ఈనాడు అందులో చిన్నప్పుడు వసుంధర అని ఒక ఆర్టికల్ వచ్చేది, అందులో ఉమెన్ సక్సెస్ స్టోరీస్ వస్తాయి. అందులో నా పేరు రావాలని మా మదర్ చిన్నప్పుడు ఊరికే చెప్పేవాళ్ళు అనమాట, ఇందులో నీ పేరు రావాలి అని. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఐ డిడ్ ఇట్ అనమాట. మా నాన్న ఆ రోజు పేపర్ చదువుతున్నప్పుడు కొంచెం టీఎస్ వస్తున్నాయి, అమ్మాయ కొట్టేసాను గోల్. సో దట్ ఈస్ మై మెయిన్ గోల్. దాంతోపాటు అల్టిమేట్గా మనీ అనేది వస్తుంది. మనీని వదిలేసి వెన్ యూ రన్ అప్పుడు మనీ ఆటోమేటిక్గా నీ వెనక వస్తుంది. మనీ కోసమే వెళ్తున్నావంటే మనీ మైండెడ్. నేను 2 అనమాట. మనీ వస్తుంది ఆటోమేటిక్గా,
సో నువ్వు ప్రయత్నించు, నీ ప్రయత్నాన్ని ఆపకు, ఏదో ఒకటి సాధించు. వన్ ఆఫ్ మై టీచర్స్ గురించి చెప్తాను. కొంతమంది టీచర్స్ వాళ్ళలో సత్తా ఉంటుంది. నేను వాళ్ళని చూసి అనుకుంటామంట, ఈవిడ ఎందుకు ఇంత భయపడుతుంది, నేను చేయగలనంటారా మ్యామ్, నేను చేయగలనంటారా అంటారు. తీసుకెళ్ళి డెమో క్లాస్ అని చెప్పేసి డెమో క్లాస్లో కూర్చోబెట్టేసి నేను కెమెరా ఆపేస్తాను ఆన్లైన్ క్లాస్లో. తనకు తెలియకుండా తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోద్దామన్నమాట. తనలో టాలెంట్ ఉంది, బట్ షీ హ్యావ్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయం, నేను చెప్పలేనేమో, ఈ క్లయింట్ నా వల్ల పోతాడేమో, ఇది పోతే బిందు మేము ఏమంటారు అని. పోతే పోయాడు, వస్తే వచ్చాడు, బట్ నువ్వు ఇవ్వాల్సింది 100% ఇవ్వు ఫస్ట్. నేను ఇది నమ్ముతాను ఫస్ట్ డే 1 నుంచి కూడా. మా మదర్ అదే చెప్తారు. సో నువ్వు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఫెయిల్ అవుతానేమో అంటే, నువ్వు ఫెయిల్ అవుతావో పాస్ అవుతావో తర్వాత, నువ్వు ఇవ్వాల్సింది 100% అక్కడ ఇవ్వు, ఆ తర్వాత వస్తుంది అని. అది నేను బాగా బిలీవ్ చేశాను. సో అందుకనే నేను మనీ అనేది అల్టిమేట్గా మనం వెనక వస్తుంది, ముందు నువ్వు అడుగులు వేయి, స్టార్ట్ చేయి. అంటే మీ జర్నీ అంతా చూస్తుంటే సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికింది. సో ఇట్స్ కేక్ వాక్ అంటారా? కొంచెం ఇంచుమించుగా, టచ్ వుడ్, దేవుడి దయతో. అండర్స్టాండింగ్ హస్బెండ్ ఫస్ట్. ధైర్యాన్ని మోటివ్ ఎలా అంటే, ఎవడైతే నీకెందుకు పద అనే ఫాదర్. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా కొట్టొచ్చాము, తిట్టొచ్చాము, పెద్ద గొడవ అయింది, లేకపోతే రోడ్డు మీద ఎవరైనా గుద్దేసి వచ్చామంటే పర్లేదు, నేను చూసుకుంటాను, ఆ టైప్ అనమాట. చిన్న కూతురని మా పెద్దక్క అంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళు 3 అన్నదమ్ములు. పెద్దక్కని ఎలా చూస్తారో, నన్ను ఎలా చూస్తారో, మా అక్కను కూడా అలాగే చూస్తారు. కానీ ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అంటే చేతుకున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. నేను కొంచెం ధైర్యంగా పెరిగాను, వాళ్ళిద్దరు కొంచెం బాబాయ్ ఏదో చెప్తున్నాడు కానీ నాకేం ఎక్కట్లేదు అనే టైప్ వాళ్ళు. మా నాకేమో, నాన్నగారు మీరు చెప్తున్నారు వింటుంటే బాగానే ఉంది కానీ అంటుంటే నెట్టెట్టో ఉంది అనే టైప్ మా అక్క. బట్ నేను బాగా తీసుకున్నాను అనమాట. నాన్న చెప్పాడంటే అది అయిపోద్ది, పద చూద్దాం అనేసి. సో మోరల్గా మా ఫాదర్ ఎకనామికల్గా గట్టిగా సపోర్ట్ చేయలేకపోయారు, కానీ మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసి పెంచారనమాట. యునో వాట్, అది హైదరాబాద్లో వదిలేసి తను వెళ్ళిపోయిన రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కన్నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ఎలా బతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అదేం కాలేజ్కి వెళ్ళిపోద్ది, నేను కాలేజ్కి వెళ్ళిపోతాను, బట్ ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ వచ్చి చేతిలో మనీ లేకపోతే ఎలా బతకాలి, హౌ యూ సర్వైవ్ అంటే, నువ్వు అవుతావు, నువ్వు అవ్వగలవు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సీరియస్లీ అయ్యాను, అయి చూపించాను. ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాడు మా అమ్మాయి. ఏదైనా జాబ్ కావాలని ఫోన్ చేస్తారు, నేను జాబ్లు ఇస్తాను, ఓకే, అబ్బాయిలకి ఎలా ఇవ్వగలను, అమ్మాయిల వరకు ఇస్తాను. మెజారిటీ ఆఫ్ మా దాంట్లో ఆన్లైన్లో అమ్మాయిలు ఎక్కువ. ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్లో ఉమెన్ ఏమంటారు ఎంపవర్మెంట్స్ ఎక్కువ. కానీ ఎంతమంది ఉండొచ్చండి? అప్రాక్సిమేట్లీ 60 మెంబర్స్ ఉంటారు స్టాఫ్. అందులో 43 or 45 అమ్మాయిలు, రిమైనింగ్ బిజీ బీ అనే ఒక వర్డ్, అంటే ఆ టైటిల్ ఎలా వచ్చిందంటారు దీనికి? బిజీ బీ లెర్నింగ్ సెంటర్ నాకు చాలా ఇష్టమైన పేరు. నేను యుఎస్లో వెళ్ళేదానని చెప్పాను కదా పిల్లల స్కూల్స్కి. వాళ్ళ దగ్గర ఇది కొంచెం ఇంచుమించుగా అలా ఉండేది, బస్బీ ఇలా ఉండేదన్నమాట. బస్బీ ఏంది, బిజీగా ఉండి హనీ కోసం ఎలా అయితే బీస్ ఎత్తుకుంటాయో లెర్న్ చేయడానికి పిల్లలు అలా ఎత్తుకోవాలి కదా. ఒక నైట్ అవుట్ చేస్తే సబ్జెక్టులు పాస్ అవుతారు లేదు, కానీ ఒక నైట్ అవుట్ చేస్తే వచ్చిన ఐడియా ఇది. నైట్ అవుట్లో వచ్చిన ఐడియా. నేనే గ్రాఫిక్ డిజైనర్ని మా దాంట్లో, నేనే ఎడిటర్ని, అన్ని కమ్ అన్నట్టు మార్కెటింగ్ కూడా మీరే అన్నీ నేనే చేస్తాను. సో అలా దాని మ్యాప్ని లోగోని నేనే క్రియేట్ చేసి దానికి నైట్ ఆ రోజు అప్రాక్సిమేట్లీ 4 అయినట్టుంది అంతా అయ్యేపటికి. ఎన్ని ఐడియాలు ఎన్ని వచ్చాయో స్క్రీన్ మీదకి, బట్ ఫైనల్గా ఈ బిజీ వచ్చిందనమాట. సో చాలామంది మహిళలు ఏదో చేయాలి అనుకుంటుంటారు, కానీ ఓ చిన్న ఐడియా రాదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే ఖాళీ ఉండడం వల్ల వస్తుందా ఈ ఐడియా, లేకపోతే వాళ్ళ పరిస్థితిని బట్టి వస్తుందా? గుడ్ ఐడియా. అంటే ఐడియా అనేది దానికన్నా ముందు నువ్వు చెయ్యాలి, నువ్వేదో సాధించాలి. ఇట్ వాజ్ ఫ్యామిలీ అండ్ నీ కెరియర్ బ్యాలెన్సింగ్గా నడిచే ఒక ఐడియా రావటం అనేది ఇట్ వాజ్ కొంచెం ఆలోచన చేయాలన్నమాట. కొంతమంది వంటలు బాగా చేస్తారండి, బట్ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడైతే క్లౌడ్ కిచెన్స్ వచ్చేసాయి కాబట్టి ఇట్ వాజ్ ఎ గుడ్. కానీ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. మా హస్బెండ్ నువ్వు వంటలు అమ్మటం ఏంటి, నువ్వు క్యాటరింగ్ చేయటం ఏంటి అంటున్నారు. ఆ ఒకరోజు అమ్మాయికి అచీవ్మెంట్ వచ్చిన రోజు నేను ఆ రోజు చెప్పాను నువ్వు చేస్తావని అంటారనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే, సక్సెస్ వచ్చే ముందు 100 మంది 100 అంటారు, బట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్మి అడుగులు వేయి, ఆటోమేటిక్గా నేను నడుచుకుంటూ 10 మంది వస్తారు. పర్ఫెక్ట్. బిందు గారు, 60 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు అంటున్నారు స్టాఫ్. అసలు హైరింగ్ ప్రొసీజర్ ఏంటి, ఎలా తీసుకుంటారు, అండ్ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి సోర్స్ ఏంటి? సో
సో థ్యాంక్ యూ అండి. 60 మంది టీచర్స్ అనేవాళ్ళు ఇది చిన్న విషయం అయితే కాదు. సో అసలు 60 మంది మా దగ్గర స్టాఫ్గా అవ్వటానికి ముందు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు కూడా. అయితే వీళ్ళు స్టాండర్డ్గా నిలబడటానికి కారణం ఏంటంటే ఎవరైతే కరెక్ట్గా ఎడ్యుకేషన్లో డిగ్రీస్ పాస్ అయ్యి బీఈడి టీచింగ్ ఫీల్డ్లో బీఈడి చేసి, లేదా ఇప్పుడు సంగీతం అనుకోండి డిప్లొమా చేయాలి, లేదా మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ డిగ్రీ చేయాలి. సో ఇట్లా ఏ రంగం అయితే ఉంటుందో పియానో, గిటార్, వైలన్, డ్రమ్స్, ఏది చెస్ ఆర్ వాట్ ఎవర్ యోగా, వాటిలో ఖచ్చితంగా సర్టిఫైడ్ చేసి ఉండాలి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు నేను, శిరీష, నిఖిత అని ఒక టీచర్ అండ్ ఇందిరా మ్యామ్ అని ఒక టీచర్, మొత్తం 4తో స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత మాకు బాగా తెలిసిన మా పిల్లలకి మా అబ్బాయికి మ్యూజిక్ నేర్పించే సార్ని ఒక ఆయన హైర్ చేసుకొని 5గురితో ఉన్నప్పుడు కరోనా రావడంతో ఈ 5గురితోనే ఆన్లైన్ కంటిన్యూ అవుతుంది. ఇలా కంటిన్యూ అయ్యేటప్పటికి చిల్డ్రన్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు, వీళ్ళ దగ్గర స్లాట్స్ లేవు. అప్పుడు ఏం చేసాము, వీళ్ళకి తెలిసిన టీచర్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఆల్రెడీ టీచర్గా చేయటం వల్ల నాకు తెలిసిన సర్కిల్లోంచి తీసుకురావడం జరిగింది. బట్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కరోనాలో ఉన్నప్పుడు సైమల్టేనియస్గా జాబ్ చేస్తూ ఇచ్చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు హూ వాంట్ టు నీడ్ జాబ్ అనేవాళ్ళు, అంటే మేము ఆఫ్లైన్లోనే వెళ్ళిపోయి జాబ్ చేసుకోవాలి, మాకు ఆన్లైన్ వద్దు అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆన్లైనే బాగుంది అనుకున్న వాళ్ళు ఉండిపోయారు. బట్ మనకి ఇంకా స్టాఫ్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేసాము అంటే మన వెబ్సైట్స్, మన యాప్స్, సోషల్ మీడియాస్లో మన రెజ్యూమ్స్ ఏమంటారు ఇది పెడతాం అనమాట, వేకెన్సీ పోస్ట్ పెడతాం. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళని అలా అప్రోచ్ చేస్తారు. సో వచ్చిన వాటిలోంచి షఫల్ చేసి ఒక 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటేమో మాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది, రెండోది ఒక డెమో ఇవ్వాల్సి ఉంటుంది. డెమో బాగుంది, సక్సెస్గా ఉంది, ఎవ్రీథింగ్ గోస్ గుడ్ అంటే తర్వాత ఫ్రీలాన్సింగ్ మెథడాలజీలో హైర్ చేసుకుంటాం. సెలెక్షన్ అంతా మీదేనండి ఆల్మోస్ట్. అంటే ఒక్కొక్క పేరెంట్ ఒక్కోలా ఉంటారు. జనరల్గా ఇప్పుడు పూర్ కిడ్స్ ఉంటారు, అంటే చదువులో తక్కువ ఉండేటోళ్ళు ఉంటారు, కొంచెం హైలీ టాలెంటెడ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే వాళ్ళు నేర్చుకోకపోయినా ఆబ్వియస్లీ టీచర్స్ని అంటారు, ఇలాంటి పేరెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆన్లైన్ వచ్చేప్పటికి ఎప్పుడైనా సరే బాగా, అంటే ఇది ఓపెన్ అండి, తప్పుగా తీసుకోవద్దు ఎవరు కూడా, బాగా చదివేవాళ్ళు, మిడిల్గా చదివేవాళ్ళు, సోర్స్ ఆఫ్ మాకు లెర్నింగ్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి దూరంగా ఉంది, సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ యూజ్ అవుతుంది. ఎవరైతే క్లాస్లో అంటే తక్కువగా చదువుతారు, తక్కువగా గ్రాస్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఆన్లైన్ నడవదు. సో అలాంటి వాళ్ళు రాగానే 2-3 డేస్ చూస్తాము క్లాసెస్, 3rd క్లాస్కి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం, మీ వాడికి టైం పడుతుంది, మేము ఇచ్చిన పీరియడ్లో మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేము, లేదు ఇంకా అప్పటికి మనం షైన్ చేస్తున్నా వాళ్ళు అవ్వట్లేదు, సో పేరెంట్స్కి కాల్ చేసి ఇమీడియట్గా మనమే ముందు స్టెప్ తీసుకొని చెప్పేస్తాం అనమాట. ఈ బాబుకి ఇది పరిస్థితి, తను గ్రాస్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది, లేదు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అంటే మా ప్రయత్నం మేము చేస్తాము, లేదు మీకు బయట చూస్తాము అంటే మీ సరౌండింగ్ ఎక్కడైతే ఈ హైదరాబాద్లో అయితే నాకు తెలిసిన ఏరియాలో టీచర్స్ ఉన్నారు, నేను అరేంజ్ చేయగలను అని చెప్తాను అనమాట. ఎందుకంటే మనం ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి వచ్చేసి పేరెంట్స్ ఎలా ఉంటారంటే బాగా చదివేవాళ్ళు సమ్టైమ్స్ ఎగ్జామ్కి వెళ్ళి పెట్టరు సరిగా, అప్పుడు ఫోన్లు వస్తాయి, మేము 6 నెలలు నీ దగ్గర ఫీజు కట్టినా ఏం చదివించామంటారు, ఓ ఏం చేశా నేను అనేసి అప్పుడు ఓకే అని కిట్తో మాట్లాడితే ఆ టైంలో ఏం గుర్తు రాలేదంటారు. కొంతమంది ఏమో మ్యామ్ మర్చిపోయాను అంటారు. మొన్న ఈ మధ్య నా డాటర్ అయితే బ్రెయిన్ ఇంట్లో పెట్టొచ్చాను, ఐ ఫర్గెట్ మై బ్రెయిన్ వెన్ ఐ కమ్ టు స్కూల్, దట్ టైమ్ ఐ విల్ టేక్ అండ్ ఐ విల్ రైట్ డౌన్ అని చెప్పిందట. కిడ్స్ ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, జనరేషన్ పిల్లలు మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో మనం కిడ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి అండ్ చాలా హెల్దీ ఫుడ్ ఇచ్చి పంపించాలి. ఫుడ్ ఫుల్గా టమ్మీ ఉంటేనే వాడు ఎగ్జామ్ బాగా రాయగలుగుతాడు. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. నైట్ మెయిన్ స్లీప్, మంచి 8 hours స్లీప్ ఇవ్వాలి. తల్లిదండ్రులు పోట్లాడుకోవద్దు ముందు రోజు వాడికి ఎగ్జామ్ ఉన్నప్పుడు. ఇవి గుర్తుపెట్టుకుంటే పిల్లలు ఎగ్జామ్ బాగా రాస్తారు. అంటే ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉంటాయి నార్మల్గా? ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్లో అడుగుతారు. సో అవును, సో ఇది ఏదో యూ నేమ్ ఇట్ వీ విల్ ప్రూవ్ ఇట్ అన్నట్టు. ఖచ్చితంగా ఇది కస్టమైజ్డ్ అండి. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 60 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమంది కొన్ని అడుగుతుంటారు, యూకే ఎంట్రన్స్, యూఎస్ ఎంట్రన్స్, ఆస్ట్రేలియా ఎంట్రన్స్ 5th క్లాస్ తర్వాత. ఇంకా బీటెక్లో యూఎస్లో బీటెక్ చదువుతున్నాడు, తనకి మ్యాథ్స్ చెప్తారా, కెమిస్ట్రీ చెప్తారా, బయాలజీ చెప్తారా, స్టిచ్చింగ్ క్లాసెస్ నేర్పిస్తారా, ఇంకేంటారు ఎంబ్రాయిడరీ క్లాసెస్ నేర్పిస్తారా, క్రాచెట్స్ క్లాసెస్ నేర్పిస్తారా, ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. సో అవి నేర్పిస్తాం. ఏదైనా సరే ఎనీ యాక్టివిటీ యూ జస్ట్ ఆస్క్ మీ, నేను
ఒక్క 2-3 డేస్ టైం ఇస్తే చాలు, ఖచ్చితంగా దాన్ని అయితే ఫిల్ చేస్తా. మా కాంటాక్ట్స్ ఒక 10K అబోవ్ ఉంటుంది. అందులో నుంచి మాకు టీచర్స్ దొరుకుతారు. ఆ టీచర్స్ కూడా సర్టిఫైడ్ టీచర్స్ అయ్యి మాకు డెమో నచ్చి ఆ తర్వాతే మీ ముందుకు వస్తుంది అనమాట. అది బిందు గారు చూస్తుంటే ఇంకా ఏదేదో సాధిస్తారనిపిస్తుంది. థ్యాంక్స్ అలా. ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ కానీ స్టార్ట్ చేయబోతున్నారా ఇలాంటివి? వీ హ్యావ్ అండి. మా దగ్గర సైమంటిస్గా బోన్జో అని ఇంకొక కంపెనీ ఉంది. సో బోన్జో అంటే ఇట్స్ ఫ్రెంచ్ వర్డ్. నమస్కారం. బోన్జో అంటే నమస్కారం. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏ అకేషన్ అయినా వాటికి బర్త్డేస్, వాటికి సంబంధించిన గిఫ్ట్స్ మేము ఇస్తాము. ఈ గిఫ్టింగ్కి నాకు అన్నీ నేనే హ్యాండిల్ చేసుకోవడం అవ్వదు. సో ఈ ఐడియా రాగానే సుజిత అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ మా బిజీబీ టీచర్ కూడా తను. సో హెచ్ఆర్గా ఏమంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో తను నేను కలిసి ఇది స్టార్ట్ చేసాము. ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఒకటేనా లేకపోతే త్రూ అవుట్ దా అండి? త్రూ అవుట్. మేము ఇప్పటికీ ఆల్మోస్ట్ నవంబర్లో స్టార్ట్ చేసాము. నవంబర్లో నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 25 to 30 నియర్ బై ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటాము. అన్నీ కూడా 150-200 ఏమంటారు క్వాంటిటీ ఆఫ్ ద ఆర్డర్స్. రిటర్న్ గిఫ్ట్స్ అంటే కంపెనీస్కి కానీ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా యూ విల్ ప్రొవైడ్. కార్పొరేట్ కంపెనీస్కి ఏమో డైరీస్, క్యాప్స్, మగ్స్, టీషర్ట్స్, పెన్స్ అండ్ నోట్ ప్యాడ్స్, ఇట్లా ఏం కావాలన్నా కంపెనీస్కి సంబంధించి. ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక పెళ్ళి అకేషన్, ఆ అకేషన్కి మీ బడ్జెట్ ఇంత, మీరు ఎంతలో ఇవ్వగలరు అనేది ఎంతలో ఇస్తారు అని అడుగుతారు, ఇంత బడ్జెట్లో. సో దానికి అవుట్ రేట్గా వన్ ప్రోడక్ట్ని మాత్రమే పంపిస్తాం. ఎందుకంటే బిందు అనే ఒక బ్రాండ్, దయచేసి ఈ ఒక్క విషయం అయ్యి కొంచెం కాంప్రమైజ్ అయినా కానీ ఆ బ్రాండ్కి ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా బోన్జో అనేది అవుట్పుట్ A1 వెళ్ళాలి. ఇక్కడ బిందు అనే బ్రాండ్ అని వింటుంటే ప్రతిదీ బీతోనే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా అట్లేం లేదండి, మాకు ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఆయ్ దాని పేరు. సో ఆంధ్ర స్టైల్లో ఆయ్ అండి అన్నారా. సో ఆయ్ పికిల్స్ అనమాట, కస్టమైజ్డ్ హోమ్ మేడ్ పికిల్స్. ఎవరు చేస్తారండి? జై అని మాకు ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది, జయశ్రీ తన పేరు. ఫ్రెండ్స్ తను నేను కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే జనరల్ అంటే బిజినెస్ ఇంకేమన్నా ఇక్కడ కాకుండా ఒక సెంటర్ అనేది ఖమ్మంలో కూడా ఓపెన్ చేయడం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మన ఊర్లో ఓపెన్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ వింటుంటే మస్తు. అందులోనూ మీరు ఏదో మీడియాలో వర్క్ చేసేటప్పుడు అందరూ మిమ్మల్ని అనడం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసింటారు కదా. నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు అక్కడ కూడా ఒకటి స్టార్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే నా దగ్గర ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్ అనేది ఓన్లీ హైదరాబాద్ ప్రగతి నగర్లో మాత్రమే ఉంది. నేను ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ మీద అందరికి ఇంట్రెస్ట్ చూపించట్లా. మెయిన్ బేస్డ్ ఆన్ నేను ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశానో, డ్రైవర్ రాకపోతే ఇప్పుడు డ్రైవర్ డ్యూటీ ఎక్కాలి, ఎవరు రాకపోతే ఆ డ్యూటీ మేమే తీసుకోవాల్సి వస్తుంది. సో మ్యాన్ పవర్ మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆన్లైన్ అనుకోండి, టీచర్ రాలేదు, నెక్స్ట్ డే ఎప్పుడు అరేంజ్ చేస్తానని ముందుగా ఇన్ఫామ్ చేసేస్తాను, వాళ్ళు క్లాస్ తీసుకోరు. సో నేను ఖమ్మం మీద ఉన్న ప్రేమతో, మాది ఖమ్మం సత్తుపల్లి, సో ఆ ప్రదేశం నుంచి ఉన్న నా టీచర్స్ సంఖ్య 6. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి అండ్ విఎం బంజర్ నుంచి ఉన్న మా టీచర్స్ సంఖ్య 6. వాళ్ళని హైర్ చేసుకున్నాను అనమాట. సో అందులో నాకు తెలుగు నేర్పించిన టీచర్ కూడా ఉన్నారు ఒకరు. నైస్. యా, అంటే ఆఫ్లైన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఆన్లైన్ అంటే ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, బ్యాక్ టు స్కూల్స్, ఎవ్రీ వన్ ఇస్ బ్యాక్ అగైన్. అంటే ఆన్లైన్ ఎలా నడుస్తుంది అంటారు? బాగుంటుందండి. ఆన్లైన్లో చెప్పాను కదా 1-to-1 సెషన్సే ఉంటాయి. అంటే చాలా మంది ప్రిఫర్ చేయరు కదా, అంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే కొంచెం ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందని నమ్ముతాం మనం. మీరు అన్నట్టు ప్రొడక్టివిటీ బాగుంటుంది. బట్ యువర్ స్టేట్ అనే మోకిలా అనుకుందాం. ఓకే, బెస్ట్ టీచర్ ఇన్ అమీర్పేట్ ఎలా అవుతుంది? సో అలాంటప్పుడు ఆన్లైన్లో చూస్తే ద బెస్ట్ టీచర్స్ అందరూ మీ దగ్గర ఉన్నారంటారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మా దగ్గర క్లాసెస్ తీసుకున్న టీచర్స్ పేరెంట్స్ మాత్రం చెప్పాలి ఈ విషయం. అంటే నేను 99% సక్సెస్ సాధించాను, అవుట్పుట్ ఇస్తున్నాను అంటే అందరినీ సాటిస్ఫై చేయడానికి నేనేమి భగవంతుడిని కాదు. సో అందరికీ నచ్చేలా నా జీవితం ఉండాలని కూడా నేను కోరుకోను, నాకు నచ్చేలా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అందరికీ మేము ఇచ్చే అవుట్పుట్ ఆల్మోస్ట్ మా సక్సెస్ రేటు 90 ఉంటుందండి. ఇంకా అది గ్రేట్ అని చెప్పాలి. అంతకు మించి అంటే నేను ఇవ్వలేకపోవచ్చు కూడా. 1-to-1 సెషన్సే ఉంటాయి మా దగ్గర. 40 minutes క్లాస్ ఉంటుంది. నో ఇంట్రాక్షన్స్, ఏమంటారు, నో డిస్టర్బెన్సెస్, నో నథింగ్, వేరే ఏం ఉండదు. నువ్వు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నావు ఆ సబ్జెక్ట్ మీద నీ ఫోకస్ ఉంటుంది.
ఈ సబ్జెక్ట్తో పాటు ఎవ్రీ అకేషన్కి ఇప్పుడు మదర్స్ డేకి ఒకవేళ పియానో పిల్లలకి కానీ వోకల్ పిల్లలకి కానీ మదర్ సాంగ్స్ నేర్పిస్తారు. ఆ మదర్ సాంగ్స్ నేర్పించిన తర్వాత ఆ వీడియోని మాకు పంపిస్తే అందులోంచి ది బెస్ట్ వీడియోని సెలెక్ట్ చేసి వాటిని మన సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంతో పాటు వాళ్ళ మదర్కి ఒక శారీ గిఫ్ట్ని పంపించాం అనమాట. సో ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, ఒకటే కాదు. అంటే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు అరే మా అబ్బాయి ఇట్లా కస్టమైజ్ ఏదైనా గిఫ్ట్ అడుగుచు ఇవ్వాలనుకుంటున్నాడు నాకు అంటే ఎలాంటిది ఇస్తాడంటే అంటే వాటి దగ్గర డబ్బులు లేవు నేనే ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వటం, మా దగ్గర డ్రాయింగ్ వేయమను, ఆ డ్రాయింగ్లో అందరిలో బెస్ట్ వాడే వస్తే వాడికి నేను నీకు శారీ ఇస్తాను వాడు ఇస్తాడు నీకు అని చెప్తాను అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాడికి ఏంటంటే మా అమ్మకి నేను శారీ గెలిచాను. సో మా పిల్లలకు కూడా ఇవే, మా బిజీబీ పిల్లలకు కూడా ఇవే ఇంప్లిమెంట్స్ చేస్తాం. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే కష్టం ఈ రోజుల్లో, అలాంటిది 300 మందిని హ్యాండిల్ చేస్తున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ని కూడా మీరే ఇంప్రెస్ చేస్తున్నారు. గ్రేట్ అండి అసలు. అండ్ మీ బోన్జో దీనికి వెబ్సైట్ కానీ ఏమన్నా అంటే ఎలా రీచ్ అవుట్ అవ్వాలి గిఫ్ట్ హ్యాంపర్స్ కోసం కానీ? థ్యాంక్ యూ. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఇది వెబ్సైట్ లాంచ్ చేసే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది బోన్జో. సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ లేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. బిజీబీన్ అయితే మన ఏ సోషల్ మీడియా యాప్స్కి కానీ లేదు ఎనీ గూగుల్కి వెళ్ళి బిజీబీ హిమబిందు అని కొడితే ఆటోమేటిక్గా నా ఫోన్ నెంబర్తో సహా వస్తుంది, నా బిజినెస్ ఫోన్ నెంబర్. చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ కానీ సోషల్ మీడియాస్ కానీ ఏదైనా bizyblearningcenter.com. సో బిందు గారు, ఫైనల్గా వై బిజీబీ? ఇన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటారు? ఇన్ని ఉండంగా బిజీబీకి ఎందుకు రావాలి అంటే ఫస్ట్ వన్, తెలుగులో స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తులు మనమే. తెలుగులో బిజీబీ ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. ఆ తర్వాత పుట్టగొడుగులా మన బిజినెస్ షూస్ చాలా వచ్చేసాయి అండ్ మన టీచర్సే వెళ్ళిపోయి ఓన్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఇంకా మేము కొత్త ఫేస్ చేస్తాం ఏంటో తెలుసా, అప్పటికి మేము చాలా బాగా జూమ్లో మా టీచర్ ఐడి, మా పేరెంట్ ఐడి అన్నీ కూడా బిజీబీతో సంబంధించినట్టుగా ప్రొవైడ్ చేస్తాం. అయినా వీళ్ళు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని టీచర్ లేదా పేరెంట్ ఇద్దరు కనెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది. 300కి ఎంతమంది వచ్చి వెళ్తే 300 అయి ఉంటుందో యూ ఇమాజిన్. అండ్ వై బిజీబీ అంటే అవుట్పుట్స్, ఒక ఇన్స్టిట్యూట్లో ఏమంటారు, ఒక స్కూల్లో కాంపిటీషన్ ఉంది, స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్. 7 days టైం ఉంది. 7 days టైంలో ఆ పాప ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సిల్వర్ కలర్ మైక్ బటన్ వచ్చింది. ఆ పిల్ల పంపించినప్పుడు ఐ ఫీల్ లైక్ అని గూస్ బంప్స్ వచ్చాయి ఆ రోజు నాకు. అండ్ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏమంటారు, కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి వీళ్ళు పాడినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళని అడుగుతారంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారి పేరేంటి, మీ ఇన్స్టిట్యూట్ పేరేంటి అని. అలా మాది. ఇంకొకటి ఒక స్కూల్లో నాటు నాటు అనే సాంగ్కి ద బాయ్ ఎంట్రీకి ఆ సాంగ్ వేస్తే డైరెక్ట్ ఫైనల్కి తీసుకున్నారు. ఆ బాబు పేరు ఆర్య. సో తను స్టిల్ మా దగ్గర డ్యాన్స్ క్లాసెస్ నేర్చుకుంటున్నాడు, యుఎస్లో ఉంటాడు. వాళ్ళు యుఎస్లో నేర్చుకునేటప్పుడు ఈవినింగ్ 7 to 8 మాత్రమే మాకు క్లాస్ కావాలని అడుగుతారు. అది పర్మిషన్ తీసుకొని వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే కింద ఫ్లోర్ వాళ్ళకి సౌండ్ వస్తే కేసు వేశారట. మా అబ్బాయి నేర్చుకోవాలి ఈ డ్యాన్స్, దాన్ని మళ్ళీ ఇలా ఏమంటారు స్కూల్ తరపున అని వాళ్ళు ఎంతో ఇంట్రెస్టెడ్గా ఇదే స్లాట్ కావాలని మమ్మల్ని రిక్వెస్ట్ చేయించి ఆ బిజీబీలోనే నేర్చుకుంటున్నారు. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా ఆ టైంలో తీసుకోవచ్చు, బట్ దే వాంట్ ఆన్ బిజీబీ. సో యూ అండర్స్టాండ్ మా టీచర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి. సో ఇది విన్న తర్వాత ఒక 2 questions వచ్చాయి నాకు. టైమ్ జోన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? టైమ్ జోన్స్ అండి, బేసికల్గా చాలా రకాల టైమ్ జోన్స్ ఉంటాయి, కానీ ఇండియాకి మాత్రం ఒకటే టైం జోన్ ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ముందుకి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు. సో ఇప్పుడు మీరు నాకు దుబాయ్ నుంచి కాల్ చేశారు, నన్ను అడుగుతారు నాకు ఈ టైంలో కావాలని. నేను ఫస్ట్ టైం చెప్పేస్తాను, నేను ఎప్పుడు చెప్పినా ఇండియన్ స్టాండర్డ్ టైమే చెప్తాను, ప్లీజ్ క్యాలిక్యులేట్ యువర్ టైమ్స్. ఆ టైంకి మీరు రెడీ అవ్వాల్సిందే. సో మేము ముందు ఏం చేస్తాము, మన టైంలోనే ఒక 10 minutes ముందు ఆర్ 15 minutes ముందు రిమైండర్ ఇస్తాం అన్నమాట, మ్యామ్ యూ హ్యావ్ ఎన్ ఏ క్లాస్ ఎట్ దిస్ టైం అనేసి. సో వాళ్ళకి అర్థమైపోతుంది కదా. సో ఇలా టైం జోన్స్ని ఫస్ట్ కొంచెం కష్టపడుతూ మేనేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే మా వాల్ క్లాక్, మా ఫోన్లో అన్ని కంట్రీస్ టైం జోన్స్ ఉంటాయి. సో గప్పుకుని చూసుకోవడం ఓకే అండి ఈ టైంకి మేము రెడీగా ఉంటామని చెప్పేస్తున్నాం. అండ్ లాస్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ వచ్చి తెలుగు అన్నారు. అంటే ఇప్పుడు చాలామంది బయట జాయిన్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, ఎలా మేనేజ్ చేస్తున్నారు? మనకి కన్నడ నుంచి కర్ణాటక ఓకల్, కన్నడ లాంగ్వేజ్ మదర్ టంగ్ కన్నడ టెక్స్ట్ బుక్ ఉంటుంది కన్నడ. సో కన్నడ, మలయాళం, తమిళ్ ఈ టీచర్స్ అందరినీ హైర్ చేసుకున్నాం, వాళ్ళంతా కూడా మన దగ్గర ఉంటారు.
అండ్ ఫ్రెంచ్ నేర్పిస్తాం, ఫ్రెంచ్ టీచర్ ఉన్నారు. అండ్ నిన్ననే కొత్తగా కొరియన్ లాంగ్వేజ్, కొరియన్ పిల్లలు కొరియన్ సిరీస్లు, వెబ్ సిరీస్లు చాలా ఇంట్రెస్టెడ్గా ఫీల్ అవుతున్నారట. కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం కొరియన్ టీచర్ని కూడా హైర్ చేసుకున్నాం అనమాట. నేను కూడా జాయిన్ అవుతానండి. థ్యాంక్ యూ, డెఫినెట్లీ. జేఎన్టీలో కొరియన్ సర్టిఫైడ్ సబ్జెక్ట్ని సర్టిఫైడ్ చేసిన టీచర్ని హైర్ చేసుకున్నాం. నైస్, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అన్నీ కూడా ఆన్లైన్ అండి. ఏ యాక్టివిటీ కావాలన్నా, అసలు ఏది మీకు ఏం కావాలన్నా ఆన్లైన్లో నేను ఏం చేయగలను అంటే స్విమ్మింగ్, క్రికెట్ ఇలాంటివి కాకుండా సైక్లింగ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో త్రూ అవి నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. సో అవుట్డోర్ గేమ్స్ కాదు, ఇండోర్ గేమ్స్, బేకింగ్ క్లాసెస్తో సహా. నైస్. క్రాచెట్స్, సో ఇవన్నీ కూడా మీ యాప్ ఓపెన్ చేసినప్పుడు డీటెయిలింగ్ అంతా ఉంటుంది. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు గారు. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు కూడా మీ కెరియర్కి, మీ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నెన్నో సాధించాలని కోరుకుంటున్నాం మా తరపున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. యా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి బిందు గారి జర్నీ. 40,000తో ఏం చేయొచ్చు అని అనుకునే ప్రతి ఒక్కరికి లైవ్ ఎగ్జాంపుల్ బిందు గారు. 40,000తో కొన్ని కోట్లు టర్న్ ఓవర్లో తెప్పిస్తుంది. సో ప్రతి మహిళలు కూడా ఇలాంటి స్టోరీస్ని వింటూ ఇన్స్పైర్ అవుతూ మరెంతో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక సక్సెస్ఫుల్ జర్నీతో మీ ముందుకు వచ్చేస్తుంది అనంతరం మీడియా.